పెద్ద కూతురు అమృతని, చిన్న కూతురు నందినిని ఇద్దరిని ఇలా చూసుకుంటుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో. ఇప్పుడు నాకు అందరూ ఉన్నారు డాక్టర్. అమ్మా, చెల్లి, శర్వాణి, రేణుక, నాకందరూ ఉన్నారు. నేనిప్పుడు అనాథని కాదు. అసలు నేనెందుకు చనిపోవాలి? నేనెందుకు బ్రతకూడదు? ఇన్నాళ్ళు నేను ఏడిస్తే ఓదార్చేవాళ్ళు ఒక్కరూ లేరు. ఇప్పుడు నాకందరూ ఉన్నారు. అసలు నేను ఎందుకు ఏడవాలి? నో, నేను ఏడవను డాక్టర్. నేను ఏడవను. చూసారా డాక్టర్, నవ్విన కన్నీళ్లే, ఏడ్చినా కూడా కన్నీళ్లే. ఆ దేవుడికి మన ఆటలన్నీ తెలుసు కదా. మనుషులతో ఎలా ఆడుకోవాలి, ఏ ఆటని ఎప్పుడు ముగించాలి అనేది అన్నీ ఆయనకి తెలుసు. ఆ దేవుడికి అన్నీ తెలిసే పిచ్చి అర్చన, నువ్వు పుట్టిన దగ్గర నుండి నీకు అన్నీ ఇచ్చాను, ఆప్యాయత ఒక్కటే ఇవ్వడం మర్చిపోయాను, అది తీసుకోమని ఇప్పుడు నా లైఫ్ కి పరిచయం చేశాడు. God is great కదా డాక్టర్, గ్రేట్. అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి ఆ ఆప్యాయతల నుండి ఎందుకు డాక్టర్ ఆ దేవుడు నన్ను దూరం చేస్తున్నాడు? నేనేం పాపం చేశాను? అమ్మ వడిలో ఒక్కసారి కదా నేను నిద్రపోయాను. ఒక్కసారికి తనివి తీరుతుందా డాక్టర్? అలా జీవితాంతం అమ్మ వడిలో పడుకున్నా తనివి తీరదు డాక్టర్, తీరదు. ఇప్పుడిప్పుడే కదా ఆ ఆప్యాయతలన్నీ పొందుతున్నాను. ఇచ్చినట్టే ఇచ్చి ఆ దేవుడు వీటన్నింటి నుండి దూరంగా నన్ను తీసుకువెళ్ళిపోతాడా డాక్టర్? డాక్టర్, మీకు వరల్డ్ లో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరూ తెలుసు కదా. వాళ్ళందరూ కలిసి నన్ను బ్రతికించలేరా డాక్టర్? నాకు బ్రతకాలనుంది. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్, నాకు బ్రతకాలనుంది.
డాక్టర్స్ ఏడవకూడదు. డాక్టర్స్ కూడా మనుషులే అర్చన. దేవుడనేవాడికి మనసు అనేది ఉంటే నిన్ను చూసి ఆ దేవుడు కూడా ఏడుస్తాడు అర్చన. దేవుడు ఏడవడు, ఏడిపిస్తాడు. మనం పుట్టడం ఆయన చేతుల్లో ఉంది, చనిపోవడం ఆయన చేతుల్లో ఉంది. కానీ బ్రతకడం మాత్రం మన చేతుల్లోనే పెట్టాడు. నేను బ్రతుకుతాను డాక్టర్, బ్రతుకుతాను. నేను చావుని ఎదిరించి బ్రతుకుతాను. నా లైఫ్ మీద నాకు ఆశ కలిగింది. ఇప్పుడు నేను మిస్ అయిన ఎవ్రీ మూమెంట్ నాకు దొరికింది. అది కూడా అమృతం నుంచి దొరికింది. నేను వెళుతున్నాను. నేను బ్రతుకుతాను. బ్రతికినంత కాలం అమృతలా బ్రతుకుతాను. ఎస్, అమృతలా బ్రతుకుతాను. I'm going to back. సారీ అర్చన, నువ్వు ఎంత దూరం వెళ్ళినా చావు నీ వెనకాలే వస్తుంది. నువ్వు ఎక్కువ కాలం బతకలేవు అర్చన. ఐఎమ్ సారీ. ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ నా జీవితాన్ని మార్చేసింది పింకీ. బాంబ్ బ్లాస్ట్ ఇక్కడ జరిగిందా? అవును పింకీ. ఆ రోజు పెళ్లి పీటల మీద నుంచి లేచి వికాస్ని కిడ్నాప్ చేసిన మా నాన్నని సేవ్ చేసి చచ్చాడనుకున్న వికాస్ మళ్ళీ రేణుక మీద మా మీద అటాక్ చేస్తే ఆ వికాస్ని వెంటాడుతూ వేటాడుతూ ఈ పాడుబడ్డ బిల్డింగ్లోకొచ్చాను. ఆ తర్వాత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నా వెనుక విక్రమ్ ఇదే బిల్డింగ్లోకి వచ్చాడంట. ఆ తర్వాత బాంబ్ బ్లాస్ట్ జరిగిందంట. అదృష్టవశాత్తు నేను బ్రతికి బయటపడ్డాను. కానీ బాంబ్ బ్లాస్ట్లో తగిలిన షాక్ కారణంగా నేను గతం మర్చిపోయి నిన్న నాకు గతం గుర్తొచ్చే వరకు నేనెవరినో తెలియని స్థితిలో బతికాను. ఆ రోజు నాతో పాటు ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన బిల్డింగ్లోకి ఎంటర్ అయిన వికాస్ విక్రమ్ ఏమయ్యారు? చనిపోయారా? లేకపోతే నేను బ్రతికినట్టు వాళ్ళు కూడా బ్రతికే ఉన్నారా? మరి అర్చనతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ ఏమైనట్టు అమృత? అర్చనతో పాటు వచ్చిన ముగ్గురు ఫ్రెండ్స్లో ఒకరు కీర్తి బ్రతికే ఉందని తెలిసింది. అంటే మిగతా ఇద్దరు చనిపోయారా? అర్చనతో పాటు వచ్చిన వాళ్ళు తనతో పాటు ప్రకృతి వైద్యశాలకు వెళ్లకుండా మరోవైపుగా బాంబ్లాస్ బిల్డింగ్లోకి వచ్చి అంతలోనే ఇక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్లో చనిపోయి ఉంటారా? ఓ మై గాడ్! కానీ పోలీస్ రికార్డ్స్ ప్రకారం ఈ బిల్డింగ్లో ముగ్గురు కాలి బూడిదైనట్టు తెలిసింది. ఆ ముగ్గురు ఎవరు? పోలీసులు నేను విక్రమ్ వికాస్ కాలి బూడిదయ్యామని దొరికిన ఆధారాల్ని బట్టి రికార్డ్స్లో రాసుకున్నట్టు తెలిసింది. కానీ నేను బ్రతికున్నట్టే వికాస్ గాని విక్రమ్ గాని బ్రతికున్నారా? లేదా అర్చన ఫ్రెండ్స్ ఎవరైనా బ్రతికున్నారా? నేనొక్కదాన్నే లక్కీగా సేవ్ అయితే నన్ను అర్చన అనుకుని అర్చన సెక్యూరిటీ వాళ్ళు తీసుకువెళ్లి అశోక్ వర్మ గారికి అప్పగించారు. ఇందులో నిజంగా ఎవరు చనిపోయారు, ఎవరు బ్రతికున్నారు అనేది నాకెందుకో ఇంకా క్వశ్చన్ మార్కే పింకీ. ఇదిలా ఉంటే మరి అర్చన ఏమైనట్టు పింకీ?
తాతయ్య అశోక్ వర్మ గారు చనిపోయినట్టు తనకి తెలీదా? తెలిస్తే ఎందుకు రాకుండా ఉంటుంది? అర్చన ప్రకృతి వైద్యశాలకి ఏ ప్రాబ్లంతో వెళ్ళుంటుంది? ఇవన్నీ మన ముందున్న ఆన్సర్ లేని క్వశ్చన్స్. వీటన్నిటికీ మనం సమాధానం తెలుసుకోవాలంటే మనం అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి. నేను అర్చన్ని కాదు అనే అనుమానం ఎవరికి రాకుండా జాగ్రత్తగా బిహేవ్ చేసి నా వాళ్ళందరినీ కూడా కాదని నేను అక్కడికి వస్తున్నందుకు అశోక్ వర్మ గారి కంపెనీలని ఆస్తుల్ని కాపాడి అర్చన ఎక్కడుందో తెలుసుకుని ఈ బాధ్యతలన్నీ తనకప్పచెప్పాలి. అవునమృత, నువ్వు చేస్తున్న నిస్వార్థమైన ఈ ప్రయాణంలో నేను నీకు ఎటువంటి హెల్ప్ చేయడానికైనా రెడీ. థ్యాంక్స్ పింకీ. పద. ఏంటి పింకీ, దిగకుండా క్యాబ్లోనే కూర్చున్నావు? దిగి లగేజ్ తీసుకో. లేదమృత, అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. అంకుల్ వాళ్ళ ఇంటికా? సడన్ గా ఎందుకు పింకీ? ఇన్ని రోజులు నాకు తోడుగా ఉండి ఇప్పుడు వెళ్ళిపోతావా? నోనో, నువ్వు రావాల్సిందే. లేదమృత, అంకుల్ వాళ్ళు ఫీల్ అవుతారు. జస్ట్ 2 days అక్కడ స్టే చేసి వచ్చేస్తాను. మనం ఫోన్ టచ్ లోనే ఉంటాం కదా. నువ్వు ఫోన్ టచ్ లో ఉంటావు. నీ ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ లోనే పెడతావు కదా. ఏం చేయను చెప్పు? నాకు ఫోన్ ఆన్ లో ఉంటే చిరాకు. నేనే నీకు ఫోన్ చేస్తాను, ఓకేనా? సరేలే, 2 days అంటున్నావు కదా, వెళ్ళిరా. ఓకే అమృత, బాయ్. బాయ్ పింకీ. అరే, నా లగేజ్ మర్చిపోయాను. తర్వాత తీసుకోవచ్చులే. అమ్మాయి గారు, ఎలా ఉన్నావు అబ్బులు? అదేంటమ్మాయి గారు అలా అడిగారేంటి? పని వాళ్ళని బాగున్నావా అని అడగడం కూడా తప్పేనా? సరే సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు ఈలోపు మజ్జిగ రెడీ చేసి ఉంచు. అలాగే అమ్మాయి గారు. అమ్మాయి గారు దేవత, నన్ను బాగున్నావా అని అడిగారు. ఎక్కడున్నావు అర్చన?
ఆస్తి నీ కప్పు చెప్పి నేను వెళ్ళిపోవాలి అర్చన. నీకు తాతయ్యకు నేను రుణపడి ఉన్నాను అర్చన. నీ రూమ్ నీ వస్తువులు అని తెలియక ఇక్కడున్నాను. ఐమ్ సారీ అర్చన. నా వస్తువులన్నీ తాతయ్య రూమ్ లోకి షిఫ్ట్ చేయమని క్లియర్ గా చెప్పాను. వీటి కోసం మళ్ళీ రావాల్సి వచ్చింది. పన్ను వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఏంటో. అమ్మాయి గారు మజ్జిగిమ్మన్నారు కదా. అమ్మాయి గారు ఇదిగోండి మజ్జిగ. మజ్జిగ దేనికి? అదేంటి అమ్మాయి గారు అలా అడిగారు? తాగడానికమ్మా. నేనేం తాగుతానో కూడా నీకు తెలీదా? అది కాదమ్మాయి గారు. చెప్పిన పని చేయి చాలు. ఇంటి నిండా పనివాళ్ళని పెట్టుకున్నా మీరంతా ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయినా నా సామాన్లన్నీ తాతయ్య గారి రూమ్ లో పెట్టమని చెప్పాను కదా. ముందా పని చూడు, వెళ్ళు. అలాగే అమ్మా. అబ్బులు, అమ్మాయి గారు వస్తున్నా. అమ్మాయి గారు మజ్జిగ తీసుకురా. ఏంటబ్బులు ఇంకా ఇక్కడే నించుని చూస్తున్నావు? వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మాయి గారు. అమ్మాయి గారు నన్ను కావాలని ఆట పట్టిస్తున్నారు. అమ్మాయి గారు ఇదిగోండి మజ్జిగ. ఇందాక అమ్మాయి గారికి మజ్జిగ ఇస్తే తిట్టారు, ఇప్పుడు కావాలంటున్నారు. ఇందాక వేరే డ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు వేరే డ్రెస్లో ఉన్నారు. ఏంటబ్బా ఈ కన్ఫ్యూజను?
అబ్బులు నేను పెట్టుకుంటానులే. అలా నిలబడి చూస్తావేంటి? సర్వ్ చేయి.